కార్ల పంచాయల మళ్ళా నోటీసులు వచ్చినాయట మాకు అక్కియకు. ఈ కార్ల పంచాయి పాడైపోను ఇగో బంగీన దిగనట్టుంది. కార్ల పంచాయలో నోటీసులు వచ్చినాయి. మళ్ళీ నోటీసులు 16 తారీఖు నాడు ఏడవున్నా కానీ నువ్వు నాకు ఆధార్ కావాలి ఓవియా అని ఎవరు మన ఏసీ వాళ్ళు చెప్తున్నాం ముచ్చట. మరి ఆయన పోతాడా మరి లేకపోతే పాడైపోను. మొన్ననే అలా అయ్యకు సరిదైందట. మరి ఈయనకి ఇంకేమైనా అయితే పాడైపోను. ఈయన మాత్రం అంటారు కదా కింద పడ్డ మీద పై చేయి నాదే అన్నట్టు నువ్వు లైట్ డేటర్ రా రేవంత్ రెడ్డి నా మీద కక్షపూరితమైన ఎందుకు చేస్తున్నావు, కుట్రలు ఏం చేస్తున్నావు, కుతంత్రాలు ఏం చేస్తున్నావు అని రేవంత్ రెడ్డి అంటుడు. ఇక అనరా గా మాత్రం అంటారు కంపల్సరీ. మరి ఆయన అట్టయితే మరి ఆయనకు నోటీసులు వస్తే మా మేనత్త తవ్వుకుంటుందా కవితక్క? ఆమె కూడా ఎంతో కొంత చెప్పాలి కదా. ఆమె కూడా చెప్పింది చెప్తే ఈయనరి మా వర్కింగ్ ప్రెసిడెంట్ పైనే నోటీసులు ఇస్తారా మీరు? వర్కింగ్ ప్రెసిడెంట్కే నోటీసులు ఇచ్చే అంత దమ్మున్న మొగోళ్ళ మీరు కాంగ్రెస్ వాళ్ళు కానీ తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు కానీ? అమ్మర కొడుక వర్కింగ్ ప్రెసిడెంట్కే ఇచ్చే అంత ఇది ఉందా మీకు అని అడిగితే ఇప్పుడు నాకు ఒకటి తెలియకడతా ప్రజలారా. నిన్నలో మొన్నలో కాళేశ్వరం పైన అది విచారణ ఉంది రా అని కేసీఆర్కి నోటీసులు వచ్చినాయి. కేసీఆర్ నోటీసు రాగానే ఏం చెప్పింది? కేసీఆర్కి నోటీసులు ఇస్తే తెలంగాణ మొత్తానికి ఇచ్చినట్టే, కేసీఆర్ ఇచ్చేది పోతే తెలంగాణ మొత్తం ఇచ్చేది పోయినట్టే అన్నది. ఇవాళ కార్ల పంచాయతీలో వీళ్ళందరికి నోటీసులు ఇస్తే మా వర్కింగ్ ప్రెసిడెంట్కే నోటీసులు ఇస్తారా అంటే మీరేమన్నా దేవుని పిల్లలా? లేకపోతే తెలంగాణ మొత్తానికి మీ అయ్య కానీ మీ అన్న కానీ నీది కానీ ఏమైనా జాగీర్ అనుకుంటారా? మీ తాత ముత్తాతలు ఏమైనా రాసిచ్చిరా తెలంగాణని? ఏమక్కర కొత్త పుణ్యానికి పిలుస్తున్నారు వాళ్ళు ఏమన్నా? వాళ్ళకేం పనిపాటు లేక పిలుస్తారు అనుకుంటున్నావా? వాళ్ళకేం ఎక్కడ పని లేదా? ఆ పిలుస్తోళ్ళకు పోలీసు వాళ్ళకి అయితేంది, ఏసీ వాళ్ళకి అయితేంది, ఆ ఈడీ వాళ్ళకి అయితేంది. మీరు ఎంతో కొంత అవినీతి చేసిరనే ఆరోపణలు ఉంటేనే కదా పిలిపించేది. కార్ల పంచాయతీలో ఆల్రెడీ ఆ పార్ట్నర్ అంటోడు కార్ల పంచాయతీలో పెట్టినోడే వద్దుర నాయన ఇది లంగ వ్యవహారం దొంగ వ్యవహారం అనుకొని ఆడు మధ్యలో తన చెప్పుకొని పాయే. ఎందుకు మీరు ఆయమన్న కార్ల ముచ్చట ఆయమన్నది అయితే ఆడెందుకు ఉండపోవు? ఇంకే మీ అన్న చెప్తాడు నేను కార్ల పంచాయతీ కార్ల రేసు వల్ల తెలంగాణ ప్రభుత్వానికి 4 రూపాయల ఆదాయం వచ్చింది కానీ లుక్సాన్ కాలేదని అంటాడు. మరి ఎట్టెట్ట కాలేదు ఎట్టెట్ట అయింది అనేది జర మరి క్లియర్గా చెప్పొస్తామే అడిగిపోయి. ఏమా ఇప్పుడు పోగానే ఉరిశిక్ష చేస్తుంటా మీకేమన్నా? సాధారణ పౌరులకు అయితేనేమో ఈ టైం కల్లా వేరే ఉండాలి కథ. కానీ మీరు జర తెలంగాణ సాధించిన వాళ్ళు కదా, తెలంగాణ కొట్లాడి పక్కపొంటి ఉరుకుతుంటే పట్టుకొచ్చిన వాళ్ళు కదా మీరంతా. తెలంగాణ మీ అన్న అయితే ఏంది, నువ్వు అయితే ఏంది, మీ అయ్య అయితే ఏంది, మీ బావ అయితే ఏంది, మీకు కొద్దిగా సపరేట్ చట్టాలు ఉంటాయి కదా. మరి పోయి చెప్తామే తెలంగాణకు ఆపద వస్తే కేసీఆర్కి ఆపద వస్తే తెలంగాణకు ఆపద వస్తుంది, కేటీఆర్ నోటీసులు ఇస్తే తెలంగాణకి ఇచ్చినట్టే. ఎవరికి చెప్పే ముచ్చట్లు మా ముచ్చట్లు పాడైపోయినా అన్నీ బయటవై ముచ్చట్లు చెప్పుడు తిరుగుతారు తప్పితే ఏమన్నా ఉపయోగకర ముచ్చట్లు ఉన్నాయా? ఏముండయి. కాంగ్రెస్ సర్కారు కక్షపూరితమైన చర్యను ఖండిస్తున్నా మీ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలోనే తెలుసుకో. రేపట స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి కదా అలా తెలుసుకోరు. ఎవడొద్దంటు రేపు తెలుసుకునే కానీ తెలుసుకుంటారు. కానీ ఇవాళ అయితే పోయి రావాల్సిందే కదా. ఇవాళ పోయి అయితే మీరు ఏం చేసిరు, ఏం కథ, కార్ల పంచాయతీలు ఎంత లొల్లి అయింది, లేకపోతే కాళేశ్వరం మీద ఎంత లొల్లి అయింది, దాని మీద ఎన్ని సంపాదించుకోరు, లేకపోతే ఎంత లుక్సాన్ అయింది, దానికి పెట్టుబడి అయింది, ఖర్చు ఎంత, రయం ఎంత అనేది ఉంటుంది కదా. అవి చెప్పాలన్నా రాదు వద్దా? ఊరికనే మేము ఏది చేసినాం 10 ఏళ్ళు చేసినాం మేము దిగిపోయినాం ఇక ఉన్నదాన్ని పట్టుకొని ఎలాడాలా మీరు? దాన్నే పట్టుకొని చేయాలి కానీ మమ్మల్ని ఏది అడగొద్దు, మమ్మల్ని దేని ఎంక్వైరీకి పిలవద్దు, మేము రాము, మేము దొరల పిల్లలం అంటే నడుస్తుందా? చట్టం అందరికీ చుట్టం కాదు, చట్టం అందరికి సమానమే అని అంటారు కదా. చట్టం చుట్టం కాదు అందరికి సమానమే అని చాలా మీటింగ్లలో చెప్పారు. మీ ఇంటి వాళ్ళు మొత్తం చెప్పారు. మరి చట్టం ఇవాళ తన పని తాను చేసుకోపోతుంది అంటే రేవంత్ రెడ్డి నూకపోతుండా మిమ్మల్ని? మీరు అచ్చమైన వాళ్ళే కానీ రేవంత్ రెడ్డి పోయి ఆడ వాళ్ళ పలానాల మీద పంచాయతీ పెట్టుకోరు వాళ్ళని కొనుగోలు లోపలేరని చెప్పిరా అంటే రేవంత్ రెడ్డి చెప్పినంత మాత్రం నేస్తారా? నిజమేదో అవతమేదో తెలవందే పోలీసు వాళ్ళు కానీ కోర్టులు కానీ చట్టాలు కానీ ఇవి కానీ పనిచేసి రేవంత్ రెడ్డి చెప్పినంత మాత్రం కొనుగోలు లోపడేస్తారా? వేయలేరు కదా. చట్టానికి లోబడి కంపల్సరీ మీరంతా ఏం చేసిరు, దానిపైన ఏమైనా అవినీతి జరిగిందా, జరిగితే ఎందుకు చేసిరు, మంచి చేసిరా, మంచి చేసి ఏం మంచి చేసిరు ఇవన్నీ చెప్పి బయటకు వచ్చే ఉపాయం చేయాలి. అంతేగాని ఊరిగానే పేపర్లు ఉన్నాయిగా, మీడియాలు మా చేతులు ఉన్నాయిగా, లేకపోతే 4 డబ్బులు ఉన్నాయిగా, గతంలో అధికారం ఉండే మళ్ళీ వచ్చేసారి మాదే అధికారం అని విర్రవీగితే ఎవడు ఊకోడు, కొనవై లోపడేయవలసిందే వీళ్ళందరినీ. ప్రజలారా నేను మాట్లాడిన తప్పు ఉంటే మీరు కామెంట్ రూపకంగా చెప్పు ఉంటా మరి.